రైట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. జనసేనకు 15 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు. ఈ వార్త రాసింది ఆంధ్రప్రభ దినపత్రిక. ఆంధ్రప్రభ ముత్తా శశిధర్ గారు నడుపుతున్నటువంటి పత్రిక. ఈ పత్రికలోనే ఒకసారి స్క్రీన్ మీద క్లియర్గా చూపించండి. 15 అసెంబ్లీ సీట్లకు 2 పార్లమెంటు స్థానాలకు పవన్ కళ్యాణ్ ఓకే చేసేశారు. అది కూడా ఆయన కాంప్రమైజ్ అయిపోయారు, ఓకే చేశారు. ఒకసారి స్క్రీన్ పైన ఏంటి, జనసేనకు 17, అందులో 15 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు. ఇది విషయం. ఇది ఒకసారి చూపించండి. ఇప్పుడు క్లియర్గా ఉంది, ఒకసారి చూడండి. కానీ ఇదే సమయంలో మరోవైపు 15 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లు ఖరారు చేస్తూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబు ఆయన కూర్చొని మాట్లాడుకున్నారు. 175 అసెంబ్లీలలో 15 స్థానాలు జనసేనకు కేటాయించాలని నిర్ణయించారని సమాచారం. దీనిపై సుదీర్ఘంగా శనివారం రాత్రంతా జరిగిన చర్చల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. క్లియర్గా ఉంది, చూసుకోండి. జనసేనకు సంబంధించినటువంటి నాయకులు నడుపుతున్నటువంటి ఓ పత్రికలో వచ్చినటువంటి వార్త. అదే సమయంలో 68 సీట్లతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఓ లిస్ట్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదంతా కూడా డమ్మీ లిస్టు. ఎందుకంటే జనసేన క్యాడర్ని మోసం చేయాలి, ఈయనేదో గట్టిగా పట్టుబడుతున్నాడని. 60కి తగ్గకుండా మాకు స్థానాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారట. అసలు పవన్ కళ్యాణ్కి విసిరేదే 15 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలని క్లియర్గా పత్రిక రాసింది. పవన్ కళ్యాణ్ అంగీకరించారని రాసింది. అది కూడా